భార్య భర్త తీసిన అప్పుడు ఆమెను చర్చిలో వదిలిపెట్టి నేను డివో దగ్గరకు వచ్చేసి తీద్దాము వీడియోలు. నవ్వు కొంచెం బాగా నవ్వు, లైటింగ్ వల్ల నాకు అవకాశం ఇస్తావా లేదని అనుకుంటా పరిస్థితి. ఇంట్లో కూడా బంధువులు వచ్చింది కదా తహతహలాడుతున్నారు మీరు. ఈ సంఖ్య పెరగాల, నిండా పెరగాలి. సార్ ఎవరైనా రావాలా సార్? జిల్లా పరిషత్ హై స్కూల్లో రిటైర్ అయినాడు. ఆంగ్ల భాషాోపాధ్యాయుడిగా ఆయన 30 సంవత్సరాలు సర్వీస్ చేసినాడు. ఆ సందర్భంగా ఆ రోజు మనం అంతా పుల్లగుమికి పోలేకపోయినందుకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆయన మనకు అవకాశం ఇచ్చినందుకు సంతోషము. ఈనాటి కార్యక్రమానికి ప్రిన్సిపల్ నర్సయ్య గారు అధ్యక్షత వహించి దీని ప్రకారం నడపవలసిందిగా కోరుతున్నాను. సభికులందరికీ వందనం. మొదట ప్రార్థన వందే మాత్రమే అందరం కలిసి పాడాలి. శోభిని సుహాసిని సుమధుర భాషిని వందే అధ్యక్షుని తొలి పలుకులు. ముందుగా ఈ కార్యక్రమానికి సన్మానానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మన మధ్య వచ్చి సన్మాన గ్రహీతకి అభినందనాలు, కృతజ్ఞతలు. ఈ పార్కులో మన వాకర్స్ అసోసియేషన్కి ఇలాంటి సభలు జరుపుకోవటం, ఇలాంటి సన్మానాలు జరుపుకోవటం ఒక ఆనవాయితీగా తయారైంది. ఇది చాలా చాలా సంతోషించగల విషయము. దానికి ఆద్యులు మన ఇప్పుడు వర్కింగ్ ప్రశంస నాగేశ్వరరావు, బలరాము వీళ్ళంతా ఆయనకి చేదుడుగా ఉన్నారు. వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకప్పుడు రిటైర్మెంట్ అంటే చాలా విచారకరమైనటువంటి సందర్భం. ఆ రోజున నీటిలో చెప్పేవాళ్ళు కూడా చాలా విచారంగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆయన కూడా ఏడు మొగతోటి విచారంతో ఏదో మన పోయింది అనేటి ధ్యాసతో ఆ అభిప్రాయంతో ఉండేవాళ్ళు. అందుకని ఆ తర్వాత మీటింగ్ తర్వాత కూడా సన్నాయితోటి దోల్తో ముట్టుగా తీసుకెళ్ళి వదిలిపెట్టేసేవాళ్ళు. అంటే అప్పుడు పరిస్థితులకి అట్లా ఉండొచ్చు. ఫోటోలు ఎవరైనా తీయండి, ఫోటోలు ఎవరైనా తీయండి, ఫోటోలు ఒకటి తీయండి సార్. నువ్వే నారాయణ ఏమట్లా చేస్తావు? ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చినాము. ఫోటోలు కొట్టాలి, బాగా రావాలా. రేపు పేపర్కి మాదంతా వీడియోనే. మళ్ళీ దాంట్లో ఇస్మాయిలే లేడు. ఆయుష్మాన్ ఉన్నాడు వాళ్ళ కాదు. ఆయుష్మాన్ ఇస్మాయిల్ కాదు, ఆయుష్మాన్ ఇస్మాయిల్ అంటే సార్. నగమంటే నడుకున్నాడు. అట్లే ఉండాలి. దండ కొద్ది పక్కన సార్, మీరు కొద్ది పక్కన సార్. దండ తీయనేకూడదు. ఒకసారి వరణి పద్ధతే కాదు. ఒకసారి దండ ఇచ్చినాక ఒక్క నిమిషం ఇక్కడ ఫోటో తీస్తున్నాను. నిన్న కప్పని
తీయకూడదు. లేదు సార్ తీసిన పర్లేదు, ఎందుకంటే కనబడదు లోపల ఉంటుంది. నేనే కింద నెక్స్ట్ ఒక్క నిమిషం పైకి పైకి మీతో ఇమీడియట్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరు గుంపుగా ఒకసారి దిగాల ఆ దండల పక్కన. లేదులే అక్కడ నిలబడి వెనక కూర్చొని కొత్తగా రావాలా. ఆ నరసింహలు మొదలు పెట్టి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేద్దాం దీనికి. ఈ చల్లని సాయం సంధ్యా వేళలో మన మిత్రుడు జోసెఫ్ గారు పదవీ విరమణ ఫిబ్రవరి 28వ తారీఖున చేయడం జరిగింది. అక్కడ మనం పోలేదు కనుక ఇక్కడ మనం ఆయనను సన్మానం చేయడం మన ధర్మంగా భావించి మనం ఆయన మనస్ఫూర్తిగా సన్మానం చేస్తున్నాం. వారి వ్యక్తిగత విషయాలంటే మనకు ఈ పార్కులోకి వచ్చిన తర్వాతనే నాకు కూడా బాగా పరిచయం అయినది ఆయన. కానీ విద్యార్థుల మనస్తత్వాలతో ఎంతవరకు వాళ్ళ ఉన్నాడో కానీ రాజకీయంగా కానీ ఫ్రెండ్షిప్లో కానీ విశ్లేషణ చేయడంలో మాత్రం ఒక దిట్ట ఆయన. చాలా బాగా మాట్లాడగలుగుతాడు, భవిష్యత్తు గురించి కూడా చెప్పగలుగుతాడు. రాజకీయం ఇట్లా అది ఇట్లా అని చెప్పి మన యొక్క మనస్తత్వాలు కూడా చదివిన వ్యక్తి. అందుకోసం ఆయన సైకాలజీ బాగా ఉంది. విద్యార్థులలో కూడా ఇదే విధంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు కూడా కోపపడిన విషయాలు సందర్భాలు కూడా లేవు. మృదువుగా బాగా మాట్లాడేవాడు అందరితో. అటువంటి వ్యక్తిత్వం నిజంగా ఆయనకు భవిష్యత్తులో భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా దుర్గా ప్రసాదరావు గారు, వారి సమూహము, వారి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేరినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జోసఫ్ మీ అందరికంటే మాకు బాగా తెలుస్తుంది అనే కాదు, అన్ని విషయాల్లో మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. తన చిన్నతనంలో నుంచి కూడా మేము తెలుసుకోవాలి. ఇప్పుడు మన శివలింగమూర్తి చెప్పినట్లు ఏదైనా విశ్లేషణలో దిక్క, ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఒక మాట కానీ ఒక సబ్జెక్టు కానీ వస్తే ఆ సబ్జెక్ట్స్ను బాగా విశ్లేషించి వివరించి చెప్పగల ముక్కుషూట్ అయినటువంటి మనిషి. ఏదైనా మాట్లాడాలంటే ఏం భయపడకుండా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అలాంటి మంచి మనిషి. ఇక్కడ చూడండి సార్. కాంట్రాక్టరు జోసెఫ్ గారు ఇటీవలే పదవీ విరమణ చేసిన సందర్భంగా మిత్రులందరూ ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహృదయంగా విచ్చేసి ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్న మిత్ర బృందాలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాను. శ్రీయుతులు జోసెఫ్ గారు 35 సంవత్సరాలు సుదీర్ఘమైన ఆంగ్ల అధ్యాపక ఉద్యోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ఎంతో అభినందించబడే విషయం. మరి జోసెఫ్ గారికి నాకు చాలా కాలం నుంచి పరిచయం, దాదాపు 30 సంవత్సరాల పైబడే. మేము ఒక పేద విద్యార్థులకు బీఈడి చాలా టఫ్ టైం ఉండే టైంలో ఫ్రీ కోచింగ్స్ ఇచ్చేవాళ్ళము. జోసెఫ్ సారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల నుంచి బాగా పరిచయమైన తర్వాత ఇంకొకటి నాతో పాటు ఉద్యోగం చేసేటువంటి ఒక మిత్రుడు, ఆయన ఊరు ఈయన ఊరు ఒకటే, జయరామ్ అని చెప్పేసి మ్యాథ్స్ టీచర్గా మా స్కూల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా పరిషత్లో ఉన్నారు. వీరి స్వగ్రామం నందవరం, ఎమ్మిగనూరు సమీపంలో ఉంది. అట్లా కొంత సన్నిహిత పైనటువంటి విషయం ఏర్పడింది జోసెఫ్ గారికి నాకు. పదవీ విరమణ మొన్నటి ఉపాధ్యాయుడు, ఈరోజు పదవీ విరమణ ఉపాధ్యాయుడు జోసెఫ్ గారికి, మిత్ర బృందానికి అందరికీ నమస్కారములు. మెట్టు ఎక్కినవాడు దిగక తప్పదు. ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించిన వాడు పదవీ విరమణ తప్పదు. కానీ ఉద్యోగంలో చేరేనాడు మనము ఆ ఆర్డర్ యొక్క పేపర్ పట్టుకొని ఆనందంతో ఎంత పాఠశాలలోకి వెళ్తామో, ఉద్యోగ జీవితంలోకి వెళ్తామో, చివరి రోజు గౌరవంగా చప్పట్లతో దిగి రావడం అనేది చాలా ముఖ్యం. సహోదరులారా, సహోదరుడు నాగేశ్వరరావు సాయంకాలము నన్ను సార్ మీరు రావాలా, అట్లా సహోదరుడు జోసెఫ్ గారు పదవీ విరమణ చేసినాడు కాబట్టి మీరు ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలా అన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించినాను. ఎందుకంటే నా ప్రియ స్నేహితుడు నాగేశ్వరరావు, తర్వాత రాజశేఖరు, మధ్యలేటన్న, మేము చాలా ఈ సమయము నాకు ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షులు
చేరి వచ్చినటువంటి సహోదరులందరికీ మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. బోధకుడు అంటే బుద్ధి చెప్పేవాడు, టీచర్ అంటే బుద్ధి చెప్పేవాడు. ఆనాడు పాతకాలంలో టీచర్లు బుద్ధి చెప్పిన వారు ఆ బుద్ధి నేర్చుకుని ఎంతోమంది మంచి మంచి ముత్యాలుగా సాధనాలుగా తయారైనాడు. తోటి అభిమానులు మరి పెద్దలు గురువులైనటువంటి వారందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎవరో ఎక్కడో ఏమో అని తెలియకున్నా కూడా నన్ను ఎంతగానో మీరు ప్రేమించినటువంటి వ్యక్తులు. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ప్రేమతోనే అన్ని రోగాలు పోతాయంట, ప్రేమతోనే అన్ని రోగాలు పోతాయి. కాబట్టి నన్ను ప్రేమించినటువంటి వ్యక్తులు మీరు. కానీ నేనైతే పుల్లగుమ్మిలో రాలేరనే ఉద్దేశమే మీరు, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి రావడానికి కూడా ప్రాబ్లమాటికే. ఆ ఊరికి బస్సులు ఏ టైం పుట్టా కూడా తెలియదు. కొంతమంది నా కోసం వచ్చి కూడా వెనక్కిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, బస్సు దొరక సకాలానికి రాక. అలా ఉదయం నుండి 1 గంట వరకు, 1 గంట తర్వాత మీట్స్ అరేంజ్మెంట్ చేసినాను. ఆ రకంగా ఉండేది అక్కడ. తర్వాత నా కుటుంబ నేపథ్యం ఏమంటే, మాది నందవరం గ్రామము, మంత్రాలయం దగ్గర. నందవరం ఎక్స్పర్ట్లే. మేము దాదాపుగా 14 మంది పిల్లలు. 14 మందిలో మగ పిల్లలు 8 మంది, ఆడపిల్లలు 6 మంది. దాదాపుగా ఇంతమంది పిల్లలు 11, అంటే నేను 11వ సంతానం. 11వ సంతానంలో 8 మంది మగ పిల్లలు కూడా ఎంప్లాయీసే. దేవుడు, మా నాన్న రైతు, తర్వాత మా అమ్మ కూలి, అంటే ఏమీ రాదు వాళ్ళకి. ఏదో ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో 2వ తరగతి చదివినాడు అనమాట. అది ఇక్కడే ఉన్నారు. విల్సన్ అన్న ఇంటికి ఎదురుగా మా బామ్మర్ది సుమిత్రపాలని టీచరు, భార్య టీచరే. తర్వాత లార్మెన్ అపాయింట్మెంట్లో ఒక బామ్మర్ది ఉన్నాడు, ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్. ఆ విధంగా మా అత్త వాళ్ళ కుటుంబం కూడా మంచి హైదరాబాద్లో వర్క్ చేస్తుంది. చిన్న అమ్మాయి ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి ఇంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. మరి మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థన, మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, పార్కులో 2-3 సంవత్సరాలు అవుతుంది. రావంగా అందరం యాడ్ అయ్యి మంచి పర్సన్. నేను అందరికంటే కూడా చిన్నవాడు. రిటైర్డ్ అయినా కూడా మీ తర్వాతనే నేను, మీరు అందరూ అయిన తర్వాత నేను లాస్ట్ బట్ 1. అది మీరు నన్ను ఇక భావించండి. నేనేం రిటైర్డ్ అయినా, మీలో జాయిన్ అయినా కానీ మీలాంటి వయసు కలిగినంత వరకు మీ అంత అనుభవం నాకు లేదు. మీ యొక్క అనుభవంతో తర్వాత నేనేమంటే కొంచెం రీడింగ్ ఎబిలిటీ ఎక్కువ నాకు. అంటే పేపర్ చదవడం కానీ, బుక్స్ చదవడం బాగా మేము చిన్నప్పటి నుండి తెలుసు. మేము మా యొక్క నడవడికలు, మా పెళ్ళిళ్ళు, మా బాబమర్తులు అందరి గురించి తెలుసు. రామయ్య సార్కి అన్న, మాకు వెంకటరామన్ అన్న అవుతాడు, పునిశేష్ సార్, నేను కలిసి, ఆయన ప్రొఫెసర్ అయినా కూడా నాతో బీఈడి కాలేజీలో బీఈడి కోచింగ్స్ హరిప్రీసి దగ్గర ఒక అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. అట్లా తర్వాత డిఎస్సిలో దాదాపు 45 మంది 90 మంది చేస్తే మీ కుమారులు గాను, తమ్ముడు గాను, అతను బామర్ది గాను ఎన్నో రకాలుగా నన్ను ఆదరించినందుకు కూడా మీకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్ద ఆయన మాకు సారు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించి మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నడుస్తుందని నేను అనుకోలేదు. ఏదో సార్తో షేర్ చేసుకుని స్వీట్ తినిపోతాం అనుకున్నా. కానీ చాలా థ్యాంక్స్ దుర్గాప్రసాద్ సార్కి, తర్వాత కుమారస్వామి సార్కి నా గురించి మాట్లాడినందుకు కూడా చాలా ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమం ఏంటంటే చిన్న ఎస్కేసి, స్వీటు కార కాఫీ అంటారు ఎస్కేసి అంటే, అది దాన్ని తీసుకొని నా కుటుంబం కొరకు మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలా. నా కుటుంబం కొరకు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేసి మీకు అందరూ కూడా ధన్యవాదాలు. అందరూ సహృదయంతో వచ్చి మీ కోఆపరేషన్ వల్ల ఇది ఘనంగా జరిగింది. మిత్రులు జోసఫ్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్. మీరందరూ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండి ఈ కార్యక్రమాలను మనం నిర్వర్తించుతున్నారు. ఎందుకంటే ఈ ఓల్డ్ ఏజ్లో హ్యాపీనెస్ వచ్చేది ఇక్కడే. మన చిన్ననాటి స్నేహితులు ఎక్కడ ఉంటాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ విధంగా జరుపుకోవడం అనేటువంటి చాలా సంతోషము. మీరందరూ సహకరించినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయురారోగ్యేశ్వరులు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ ఇలాగే సహకరించాల్సిన ప్రార్థన. ఇక్కడ ఈ ఫంక్షన్ లో ఒక విశేషం ఉంది. అందరికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తరువాత సన్మానాలు జరిగినాయి. ఇది ఫ్రెష్ కొత్త పెళ్లి కొడుకులాగా.